బ్లాస్ట్, అలాగే లుంబిని పార్క్ బ్లాస్ట్ అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ దుర్ఘటన అలాగే ఆ పెనుముప్పుని ఎదుర్కొన్న చాలా కుటుంబాలు ఈరోజు కాశ్మీర్ ఉగ్రదాడితోటి ఒక్కసారి పాత సంఘటనల్ని జప్తికి తెచ్చుకుంటున్నాయి. గోకుల్చాట్ బ్లాస్ట్లో తన బిడ్డని కోల్పోయిన అకాడమిషియన్ జోషి నరసింహస్వామి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం జోషి నరసింహస్వామి గారు. నమస్కారం. సో ఒకసారి ఈ బ్లాస్ట్ గురించి మనం మాట్లాడుకుంటుంటే హైదరాబాద్లో చాలామంది, మీతో పాటు చాలామంది ఆ సంఘటనలో బాధితులైన కుటుంబాల వాళ్ళు నన్ను సంప్రదించారు, మాట్లాడారు. సో ఆ పాత జ్ఞాపకాలు ఒకసారి వాళ్ళ గుండెల్ని కెలికేసినట్టు అనిపించింది. దాడులు చూశారు మీరు. ఈ దాడుల్లో 26 మంది బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, అలాగే భార్యలను కోల్పోయిన భర్తలు, భర్తలను కోల్పోయిన భార్యలు విహారయాత్ర కోసం అని వెళ్ళి కాస్త ఆహ్లాదంగా గడుపుతామని అనుకునేసరికి వచ్చి ముష్కరుల దాడి. ఈ క్రమంలో ఒకసారి మీ ఆ పాత సంఘటన గుర్తు చేసుకుంటూ చాలామంది ఫోన్లో మాట్లాడారు, బాధపడ్డారు. ఆ కుటుంబాలకి సానుభూతి ప్రకటిస్తూ సానుభూతి తెలియజేస్తూ సంఘీభావం కూడా ప్రకటించారు. ఆ సంఘటన 2008 నాడు జరిగింది. 2007 నాడు జరిగిన సంఘటనలో మీరు, నాకు తెలుసు ప్రత్యక్షంగా, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 99 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇంతకుముందు టీవీలో చూసినప్పుడు పాకిస్తాన్ ముష్కరులు కాల్పులు జరిపితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిట్టల్లా రాలిపోయారండి కాశ్మీర్ లోపల. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బంధువులు, తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ పైన పడి ఏడుస్తూ ఉంటే నిజంగా నాకు ఒక్కసారి 2007 ఆగస్టు 25 సాయంత్రం 7:42 ఇండియన్ ముజాహిద్ లీడర్ అనేటువంటి ఒక రియాజ్ భత్కల్ వాడి యొక్క టీం అరేంజ్ చేసినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్లో 44 మంది గోకుల్చాట్లో మరణించారు, 8 మంది లుంబిని పార్క్లో మరణించారు. ఆ సంఘటన నాకు జ్ఞాపకం వచ్చిందండి. ఆ గోకుల్చాట్ బాంబ్ బ్లాస్ట్లో నా కూతురు, 20 ఏళ్ల కూతురు ప్రత్యూష బీటెక్ 4th ఇయర్ చదువుతుండేది. ఆ అమ్మాయి ఆన్ ది స్పాట్ ఆ బాంబ్ బ్లాస్ట్ లోపల చనిపోవడం జరిగింది. బుక్స్ కొనుక్కొని కాస్త ఏదో టిఫిన్ చేద్దామని చెప్పేసి, స్నాక్స్ తిందామని చెప్పేసి అక్కడికి వెళ్ళి చాట్ తిందామని ఆ గోకుల్ చాట్కి వెళ్ళినప్పుడు ఆ బ్లాస్ట్ లోపల చనిపోవడం జరిగింది. ఇవాళ నేను ఆ సంఘటన తెలిసిన తర్వాత గోకుల్ చాట్లోకి వెళ్ళి అక్కడ పడినటువంటి ఒక శవాలు, తర్వాత అక్కడ క్షతగాతులైనటువంటి ఒక వాళ్ళ ఆర్తనాదాలన్నీ కూడా ఈరోజు నాకు కళ్ళకి కనిపించాయి. కాశ్మీర్లో జరిగినటువంటి యొక్క ఉగ్రమూకల యొక్క దారుణ ఆ దహనకాండకు నిజంగా చెప్పాలంటే రాక్షసులు కూడా ఇంత భయంకరంగా ఉండరేమో. ఎందుకంటే రామాయణం చదివేటప్పుడు రాక్షసులలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఒక చర్యలు చేసేటువంటి వాళ్ళు నిజంగా వీళ్ళని అసలు నేను అప్పట్లోపల కొన్ని టీవీ ఛానల్స్లను పిలిచారు 2007 తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత. అప్పుడు చెప్పా, భారతదేశం రావణ కాష్టం. ఈ ముష్కరులు ప్రతి సంవత్సరమో లేకపోతే 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కంపల్సరీగా భారతీయులకు ప్రాణాలు తీస్తూ ఉంటారు. ఇందులో హిందూ, ముస్లిం లేకపోతే సిక్కు, జైన్ ఇటువంటివి లేవండి. వాళ్ళకి భారతీయులు కావాలి, భారతీయుల యొక్క ప్రాణాలు కావాలి, భారతీయుల యొక్క అస్థిరత కావాలి. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక విషయాల లోపల భయంకరమైనటువంటి ఒక రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా ఇవాళ నాకు జరిగింది, నేను అప్పట్లో చెప్పాను, నాకు జరిగిందని చెప్పేసి మీరు ఉపేక్షిస్తే, మీరందరూ ఏకం కాకపోతే తప్పకుండా మళ్ళీ ఒక తల్లి తండ్రి తమ బిడ్డలను పోగొట్టుకునేటువంటి ఒక పరిస్థితి వస్తుందని అప్పట్లో చెప్పాను. అది జరిగి తీరుతున్నది. అసలు వీళ్లకు నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు టీవీలో చూసినప్పుడు అనిపించింది, ఆ కాశ్మీర్లోనే వీళ్ళకి ఆశ్రమించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 7 రోజుల నుంచి రిక్కీ నిర్వహించారట వాళ్ళు. ఈవెన్ హైదరాబాద్లో గోకుల్చాట్ లుంబిని పార్క్లో పెట్టినప్పుడు కూడా 15 రోజులు 20 రోజులు వాళ్ళు ఇక్కడ వేరే వేరే స్థావరాల్లో ఉండేసేసి ఎక్కడ ప్లేసులు రద్దీగా ఉంటాయో అవి కనుక్కొని అక్కడికి వచ్చేసేసి పకడ్బందీగా వాడు ఆ ఐస్ క్రీమ్ బాక్స్ పైన వాడు టైమర్ బాంబ్ అరేంజ్ చేసేసి వాడు సుల్తాన్ బజార్లోకి వెళ్ళి అక్కడి నుంచి వాడు ఆపరేట్ చేసేసేసి ఇక్కడ 44 మందిని చంపేసి ఎంతోమంది కళ్ళు పోయిన వాళ్ళు ఇప్పటికీ పాపం బ్రతుకున్నారు. అప్పుడప్పుడు పాపం వాళ్ళు నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏదో సహాయం మాకు తోచిన సహాయం గురించి. రాజకీయ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉండేవాళ్ళు. పాపం నిజంగా చెప్పాలంటే ఆయన లెజెండరీ పర్సన్, తర్వాత సహృదయుడు. కాకపోతే భగవంతుడు ఆయనకు ఆశక్తి లేదు. అప్పట్లో ఆయన సమతా బిల్డింగ్ మమ్మల్ని పిలిచేసేసి ఒకటే చెప్పాడు, ఈ దురదృష్టకరమైన సంఘటన ఇది నేను పరిపాలించేటువంటి ఒక సమయం లోపల ఈ విధంగా జరగడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం అని చెప్పి నా భుజం మీద చేసేసి
ఆయన చెప్పాడు మీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటానని చెప్పేసి సహాయం చేస్తానని చెప్పి కొన్ని వాగ్దానాలు చేశాడు. తర్వాత వారు పాపం 1.5 ఇయర్కే దుర్ఘటన లోపల మరణించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం ఆయన టీడీపీ ఆఫీస్కి మమ్మల్ని అందరూ పిలుచుకొని ఆర్థిక సహాయం చేశాడు. ఎందుకంటే మేలు చేసినటువంటి వాళ్ళను మర్చిపోవడం కృతజ్ఞత అంటారు. మాకు కృతజ్ఞత ఉంది, కృతజ్ఞత లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పక్కా తెలంగాణ వాదిని, నేను తెలంగాణ వాడిని. మహబూబ్నగర్ డిస్టిక్లో మహమ్మదాబాద్ అనేటువంటి ఒక ఊరు నాది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా 1969లో నేను 4th క్లాస్ చదివేటప్పుడు తెలంగాణ జెండా పట్టుకొని చెన్నారెడ్డి గారు మా ఊరికి వచ్చినప్పుడు జై తెలంగాణ అని చెప్పేసి ఒక ప్రొసిషన్ లోపల నేను కూడా పాల్గొన్నటువంటి వాడిని. అటువంటిది నా బిడ్డ తెలంగాణ బిడ్డ చనిపోతే కనీసము 10 సంవత్సరాలు తెలంగాణ రాజ్యం పరిపాలించారు. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం అయింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఒక్క నాడన్న కనీసం పిలిచేసేసి ఏనాయనా మీకు ఎట్లా ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని గురించి ఇప్పుడు కొవ్వొత్తులు పట్టుకొని జెండాలు పట్టుకొని బీజేపీ లీడర్లు కూడా రాలేదండి. అసలు బీజేపీ మేము ప్రతి సంవత్సరం ఆగస్ట్ 25th నాడు పోయి ఆ గూగుల్ చాట్ దగ్గర ఫోటోలు పెట్టేసేసి కాస్త పూలేసి తర్వాత అక్కడ వాళ్ళకి నివాళులు అర్పిస్తే ఒక్కడు రాడు. పాపం ఆ రోడ్డు వెంబడి వచ్చేటువంటి వాళ్ళు మాత్రం వస్తారు. ఇవాళ ఏదో అక్కడ చనిపోయారు, తల్లిదండ్రులకు గర్భశోకం కలిగింది, పిల్లలకు తల్లిదండ్రులు పోయారు, అటువంటి చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొవ్వొత్తులు పట్టుకొని ఈరోజు కొవ్వొత్తులు పట్టుకుంటారు, లీడర్లు 4 విషయాలు మాట్లాడతారు. కానీ చచ్చిపోయినటువంటి ఒక కుటుంబాలకు సానుభూతిని చూపించేసేసి వాళ్ళకి సహాయం చేద్దామనేటువంటి ఒక విచక్షణా జ్ఞానం లేకపోతే ఇట్లా జరుగుతుంటాయండి. ఇవాళ మాకు జరిగిందనేటువంటిది కాదు, నేను అప్పుడు చెప్పా, 18 సంవత్సరాల కింద చెప్పా, ఇవే టీవీ ఛానల్లో చెప్పా. భారతదేశము రావణ కాష్టం ఇది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇటువంటి ముజాహిద్ పార్టీలు పుట్టుకునే వస్తున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వము మోడీ గారు నాయకత్వం లోపల ఏం చేస్తారో తెలియదు. అది చిన్న ఇజ్రాయిల్, నిజంగా చెప్పాలంటే నేను ఆ మొత్తం న్యూస్లో చూస్తూ ఉంటాను. ఆ చిన్న ఇజ్రాయిల్ వాళ్ళు ఎంత యూనిటీగా అండి, అది ఎంత భారతదేశంలో నిజంగా చెప్పాలంటే ఇవాళ భారతదేశం 14th ప్లేస్లో ఉంది మన దగ్గర ఉన్నటువంటి ఒక సైనిక శక్తి. అటువంటి దానిలో ఒక ఇజ్రాయిల్ ఇమీడియట్గా గాజాను నాశనం చేసింది. 100 సంవత్సరాలు కోలుకున్నటువంటి ఒక దెబ్బను కొట్టిందండి. ఇవాళ సరే నా బిడ్డ చనిపోయింది. నరసింహస్వామి గారు పర్సనల్గా మీరు ఎలా చూస్తున్నారు?